question. A vendor sold 4 chocolates for 1 rupee, thereby gaining 100%. How many chocolates did he buy for 1 rupee? Selling price 1 rupee, 4 chocolates. Cost price 1 rupee. How many chocolates? Cost price, selling price. ఇక్కడ 100% గెయినింగ్ అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ 1 రూపీ తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ 100% గెయినింగ్ కాబట్టి 2 రూపీస్ అవ్వాలి. అదే కాస్ట్ ప్రైస్ 2 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్ అవ్వాలి. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 1 రూపీ అని చెప్తున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ 2 రూపీస్ అయితే దాంట్లో హాఫ్ 1 రూపీ, 4 రూపీస్ అయితే దాంట్లో హాఫ్ 2 రూపీస్. మరి సెల్లింగ్ ప్రైస్ 1 రూపీ అయితే దాంట్లో హాఫ్ ఎంత అవుతుంది? 1/2 రూపీస్. మరి ఎక్కడ 4 ఐటమ్స్ అంటే 1/2 రూపీస్ కూడా 4 ఐటమ్సే కొనాలి. కానీ వాడు అడిగింది కాస్ట్ ప్రైస్ 1 రూపీ ఉండాలి. 1/2 రూపీస్కి 4 చాక్లెట్స్ కొంటే 1 రూపీకి ఎన్ని చాక్లెట్స్ ఉంటాడు? 2 4 8. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.